సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ విండ్ షీల్డ్ను ధ్వంసం చేసిన కేసులో 11 మందిపై కేసు నమోదు చేయడం జరిగింది. వారిలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పైన మరికొంతమంది పైన పోలీసులు కేసు నమోదు చేసిన సందర్భంలో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంలోనే ఆదివారం మధ్యాహ్నం 3:55 సమయంలో హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేసిన వారి వివరాలను అడిగి తెలుసుకొని వారిని పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ పాపిరెడ్డిపల్లి గ్రామం వద్ద హెలీప్యాడ్ దగ్గర యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలో వైసీపీ కార్యకర్తలను అక్రమంగా కేసులు బనాయించి అరెస్ట్ చేస్తున్నారని, ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలు గాలికి వదిలేసి వైసీపీ నాయకులే టార్గెట్గా పని కట్టుకొని అక్రమంగా కేసులు పెట్టి వైసీపీ నేతలను చిత్రహింసలు గురి చేస్తున్నారని, అందులో భాగంగా నేడు పాపిరెడ్డిపల్లి సంఘటనలో 11 మంది పైన అక్రమంగా కేసులు నమోదు చేయడం జరిగిందని, ఈ సంఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, న్యాయ పోరాటం కూడా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కొత్తపల్లి మండల కేంద్రంలో హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో పోవలసిన మాజీ ముఖ్యమంత్రి గారు బై రోడ్డు పోవలసిన పరిస్థితిని కూడా ఈ ప్రభుత్వమే కల్పించింది. పోయేటప్పుడు ఆయనకు ప్రాణహాని తలపెట్టడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధపడింది అని నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే ఆయన హెలికాప్టర్లో పోవాలనేది ప్రోగ్రాం, కానీ ఆయనను ఈ రోడ్డు మార్గం గుండా పోయే విధంగా చేసి ఆయనకు ఇబ్బందులను సృష్టించాలి, ఆయనకు ప్రాణహానిని కలిగించాలి అన్న ఉద్దేశం ఈ ప్రభుత్వం దగ్గర కనపడతా ఉంది. ఆ ఘటన సాగు తప్పి కన్నులొట్టబోయినట్లు మా ప్రోగ్రాంను మేము జరుపుకుంటే మళ్ళీ ఈరోజు అక్రమంగా కేసులను కట్టి తప్పుడు అరెస్టులను చేసి మా వాళ్ళనంతా తీసుకుని వచ్చి జైళ్ళల్లో మగ్గబెడుతున్నారు. ఇది చాలా దారుణమైన అనాగరికమైన చర్య. దయచేసి వాటిల్లో కూడా 7 సంవత్సరాలకు లోపల శిక్ష పడే సెక్షన్లతోనే కేసులను కట్టడం జరిగింది. పోలీసు వ్యవస్థ ఆ కేసు ఏదైతే ఉందో, తప్పుడు కేసు ఏదైతే ఉందో ఆ కేసులో కూడా అరెస్టు చేసినారు. తర్వాత వారు బెయిల్ పైన లేదా ఒక Part 1 నోటీసును ఇచ్చి పంపాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ పైన ఉంటుంది. కానీ ఈరోజు వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసినారు. వారిని కోర్టుకు పెట్టేదాకా లేదా Part 1 నోటీసు ఇచ్చేదాకా పార్టీకి ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత మా అందరిపైన ఉంటుంది. ఇంకా లీడర్లందరూ కూడా రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గమైన చర్యలను వీడనాడి ఇప్పటికైనా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలను బ్రతికే విధంగా పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు యావత్ రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారి కబంధ హస్తాలలో సిక్కి చెల్లమైపోయింది. ఆయన ఉక్కి పిడికిట్లో పోలీస్ వ్యవస్థ అనేది బందీగా అయిపోయింది. నేరస్తులకు వేయవలసిన సంఖ్యలను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు వేస్తున్నారు, కార్యకర్తలకు వేస్తున్నారు. అది చాలా దారుణం. పోలీస్ వ్యవస్థ కూడా ఈరోజు ఆత్మవిమర్శ చేసుకుంటే వారికి వారే బేడీలు సంఖ్యలు వేసుకునే పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పించింది. ఈ పోలీస్ వ్యవస్థ దీన్ని కూడా గుర్తు చేసుకోవాలి. నాలాంటి వాళ్ళను అరెస్టు చేసి లేదా అనేక మంది లీడర్లను మీరు ముప్పు తిప్పలు పెడుతున్నప్పుడు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు కవ్వలించుకుంటున్నాడు. ఆ కవ్వలింత ధృతరాష్ట్ర కవ్వలింత అనేది మీరు మర్చిపోరాదు అని పోలీస్ వ్యవస్థ కూడా తెలియజేస్తున్నాను. దయచేసి ఇప్పటికైనా అరెస్టులను ఆఫ్ చేయాలి. అక్రమమైన అరెస్టులను ఆఫ్ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని ఈ పోలీస్ వ్యవస్థను కూడా కోరుకుంటున్నాను.